ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. నీ పేరమ్మా? రోహిత్. ఏం చేస్తుంటా? మామూలుగా ఐటీ చేస్తాను. ఏ ఊరమ్మా మీది? విజయవాడ. ప్రాపర్ ఎక్కడైనా? ఇక్కడే. ఏం చేస్తారు? నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు చనిపోయారు. అమ్మగారు ఏం చేస్తారు? అమ్మగారు రైల్వే. ఎలా ఉన్నాయమ్మా ధరలు? ఎలా ఉన్నాయి అన్నీ? బాగానే ఉన్నాయండి, బాగానే. ఎక్కువ ఉన్నాయా తక్కువ? పర్లేదా? పర్లేదు నాన్న. పోయిన పాలన కన్నా ఈ పాలన కొంచెం బాగుంది. ఎందుకు బాగుంది అనుకుంటున్నా? అన్నీ అంటే భవిష్యత్తు చిన్న వాళ్ళకి బాగా వచ్చాయి. మంచి చదువు, పిల్లలకి భవిష్యత్తు వస్తుంది. జగన్ వల్ల మంచి భవిష్యత్తు వస్తుంది. నువ్వు ఐటీ చదువుకున్నాను అంటున్నావు, ఐటీ చదువుతున్నాను అంటున్నావు, మరి అభివృద్ధి లేదు, రేపు రాబోయే మీలాంటి తరానికి ఉద్యోగాలు లేవని అంటున్నారు కదమ్మా, మరి నువ్వు బాగుంది అంటున్నావు. ఉన్నానండి, అభివృద్ధి ఉంది, ఎందుకు లేదు అభివృద్ధి? ఇలాంటి పాలన వస్తే ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది అని మేము. ఎందుకు ఫ్యూచర్ బాగుంటుంది అనుకుంటున్నావు నువ్వు? అది మాది అంటే ఈ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి బాగుంది అనుకుంటున్నా. అమ్మఒడి అన్నీ ఒక అంటే ప్రతి వాళ్ళు చూడకుండా ఇది జగన్ అనే పిల్లలకి చూసుకున్నాడు, అది కొంచెం బెటర్. పిల్లల్ని చూస్తున్నారు కాబట్టి విద్యా రంగం బాగుంది ప్రతి సంవత్సరం లాగా లేకుండా ఈ సంవత్సరం జగన్ పిల్లలు చూస్తే అది కొంచెం బాగుంది. ఇదే వస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకున్నాను. జగన్ గారు వస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నా. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ పరిపాలన బాగాలేదు అంటున్నారు కదా. అంటే వాళ్ళు ఏదో మద్దతు తీసుకొని వెళ్తున్నారు, కానీ జగన్ మాత్రం సింగిల్ గా పోటీ చేస్తున్నారు. కింగ్ అన్నప్పుడు కింగే కదా, జగన్ కింగ్. మరి షర్మిల అంటుంది కదా కింగ్, ఎక్కడ కింగ్ వినువు అని అంటుంది కదా, ఎక్కడ పులి వినువు అంటుంది. ఫంక్షన్ కి కూడా పవర్ స్టార్ పిలిచారు కదా, అది జగన్ తొక్కుదామని అందరూ ఫిక్స్ అయిపోయి అలా వెళ్తున్నారు. కానీ మరి తొక్కగలరా జగన్ గారిని? తొక్కలేరు. కింగ్ని పులిని ఎవరైనా తొక్కుతారా? తొక్కలేరు కాదు. నమస్కారం అమ్మా, నీ పేరు? కమలమ్మ. ఏం చేస్తుంటారమ్మా మీరు? నేనేం చేయనమ్మా, ఇంట్లోనే ఉంటాను. ఎంతమంది పిల్లలమ్మా? నాకా నలుగురు. అందరూ జాబులు పెళ్ళిళ్ళు అయిపోయినాయి? అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. జాబులు చేస్తున్నారా? ఏం చేయట్లేదురా. ఏం బిజినెస్ లేదు, ఏం లేదు. పనులు చేసుకుంటారు? పనులు చేసుకుంటారు. మరి పెన్షన్ వస్తుందమ్మా? వస్తుంది. ఎంత ఇస్తున్నారు? నాకా ఎంత ఇస్తున్నారు? మీ వాలంటీర్లు మంచి పని చేస్తున్నారా? బాగానే చేస్తుంది. వస్తారా ఇంటింటికి? వస్తుంది. వచ్చి మరి డబ్బులు తీసుకొని వాలంటీర్లు పనులు చేస్తున్నారు అంటున్నారు. వాలంటీర్లు డబ్బులు తీసుకున్నానమ్మా, ఆ మాట ఒకటిది పాపం. ఎందుకు మళ్ళీ ఆ మాట? కానీ లేదు లేదు, అట్ట ఏం లేదు. మరి ఎలా ఉందమ్మా జగన్ గారి ప్రభుత్వం పరిపాలన? ఉంది, బాగానే ఉందిరా. అమ్మఒడి వేస్తున్నాడు, ఇవి వేస్తున్నాడు, బాగానే ఉంది. డబ్బులు ఇస్తున్నారు కాబట్టి బాగుంది అంటున్నారా? ఇంకా ఇచ్చేది డబ్బులు ఇస్తున్నాడా? నేను బాగా ఏం లేదు. నేను అసలు ఆయన డబ్బులే తీసుకోను. 3000 నేను, నాది రైల్వే పింఛను. మీకు మరి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అంటే జనాలకి ఇన్ని పథకాలు కొంచెం ఆయన ఉన్నప్పుడు గ్యాసు బియ్యము అట్టాటి కొంచెం తక్కువ ఇచ్చాడు. ఇప్పుడు అన్నీ పెరిగిపోయినాయి కదా, పెంచాడు ఆయన. అది జరిగింది. ఇప్పుడు జీతాలు కూడా పెరిగిపోయినాయి అమ్మా. జీతాలు కూడా పెరిగిపోయినాయిగా. అవునమ్మా, పెరిగిపోయినాయి కాబట్టి ఇవి కూడా పెరుగుతాయి. అవును అవును. అయితే జగన్ గారి ప్రభుత్వం బాగుంది. అయితే బాగుందమ్మా. మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఏమోనమ్మా, మామూలుగా మరి బాగుంది అన్నారు కదా జగన్ గారి ప్రభుత్వం. జగన్ అన్నే వస్తాడు అనుకుంటున్నాం. జగన్ అన్నే వస్తారు.